సౌత్ వర్సెస్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ రేస్ ఓర్ హై వోల్టేజ్ నెలకొంది. ఈ రేసులో ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఇండియా కూటమి కూడా దక్షిణాదికి చెందిన వ్యక్తినే తమ అభ్యర్థిగా రేసులో నిలిపింది. తెలంగాణకు చెందిన బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నారు. దీంతో ఉపరాష్ట్రపతి పోరు సౌత్ వర్సెస్ సౌత్ గా మారింది. తెలుగు వర్సెస్ తమిళనాడు సీన్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగానే కాదు, అంతకు మించి ఆసక్తికరంగా కూడా కనిపిస్తోంది. వైస్ ప్రెసిడెంట్ రేసులో హై వోల్టేజ్ నెలకొంది. ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఇండియా కూటమి కూడా దక్షిణాదికి చెందిన వ్యక్తిని తమ అభ్యర్థిగా రేసులో నిలిపింది. తెలంగాణకు చెందిన బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నారు. దీంతో ఉపరాష్ట్రపతి పోరు సౌత్ వర్సెస్ సౌత్ గా మారింది. తెలుగు వర్సెస్ తమిళనాడు సీన్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగానే కాదు, అంతకు మించి ఆసక్తికరంగానూ మారింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించి తెలంగాణ ప్రతిష్టను పెంచారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రాష్ట్రాల నుంచి 42 మంది లోక్సభ, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని, అంతా కలిసి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల అధినేతలను కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. తమిళనాడు నేతను ఎంపిక చేసి దక్షిణాది పార్టీలను కట్టడి చేయాలి అని ఎన్డీఏ భావించింది. అయితే ఇండియా కూటమి కూడా అనూహ్యంగా అదే దక్షిణాది నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక చేసి కొత్త చర్చ జరిగేలా చేసింది. సుదర్శన్ రెడ్డిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు అనే దానికి వెనుక కొన్ని కీ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు, రిటైర్డ్ జస్టిస్గా మంచి పేరుంది, ఎన్డీఏ ఆర్ఎస్ఎస్తో లింక్ ఉన్న నేతను ఎంపిక చేస్తే ఇండియా కూటమి సుప్రీంకోర్టులో న్యాయపరమైన సేవలు అందించిన వ్యక్తిని సెలెక్ట్ చేస్తామని చెబుతోంది. పైగా సుదర్శన్ రెడ్డి నాన్ పొలిటికల్ పర్సన్, పైగా సౌత్ విపక్షాల ఆలోచనలకు తగ్గట్టుగా అన్నింటికీ సరిపోయే అభ్యర్థి, అందుకే ఆయన్ను ఎంపిక చేశారు. ఇండియా కూటమి అభ్యర్థికి ఆప్ కూడా మద్దతునిస్తోంది. ఉత్తరాది పార్టీ అయిన ఆప్ కూడా తెలుగువాడికి మద్దతును తెలిపింది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి తెలుగు పార్టీలు ఏ మేరకు మద్దతునిస్తాయి అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. తెలంగాణ వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ మద్దతునిస్తుందా? తెలుగువాడు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందా? వైసీపీ, జనసేన లాంటి తెలుగు పార్టీలన్నీ ఇప్పుడు ఏం చేస్తాయి అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
ఇప్పుడు టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ సుదర్శన్ రెడ్డికి మద్దతునివ్వాలా, ఎన్డీఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపాలా అన్న దానిపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమి అభ్యర్థి పోటీ సంగతి ఎలా ఉన్నా పార్లమెంట్లో నెంబర్ గేమ్ మాత్రం మరోలా ఉంది. లోక్సభ, రాజ్యసభలో ప్రస్తుతం 782 మంది ఎంపీలు ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా గెలవడానికి 392 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. వీళ్లలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా 427 మంది బలం ఉంది. విపక్షాల బలం 355గా ఉంది. నెంబర్లు మాత్రం కేంద్రానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇందులో ఊహించని ట్విస్ట్ ఉంటుందా అనేదే ఆసక్తి కలిగిస్తోంది. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థుల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఎన్డీఏ తమిళనాడుకు చెందిన వ్యక్తిని సూచిస్తే, ఇటు ఇండి కూటమి సభ్యులు మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తిని సూచిస్తున్నారు, గెలిపించాలని అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. మధుసూదన్ రెడ్డి గారు, నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఏంటి మీ వ్యూహం? ఎన్డీఏ తమిళనాడుకు చెందిన అభ్యర్థిని, సౌత్ తమిళనాడు రెండు కలిసి వస్తాయని అనుకుంటే మీరు తెలంగాణకు చెందిన అభ్యర్థిని సూచించారు. వ్యూహం ఏంటి? దీంట్లో వ్యూహం అంటే ఏం లేదు. ఒక నాన్ పొలిటికల్ పర్సన్, దట్టు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టు, లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, గతంలో హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఆయనను సుదర్శన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇండియా కూటమి సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి వ్యూహం లేదు. ఒక మంచి వ్యక్తికి అవకాశం కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పుడే ఒక 2 hours క్రితమే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ మంత్రులు అందరం కూడా ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తి లేక మనకు మంచి అవకాశం, ఒక తెలుగు వ్యక్తికి ఆఫ్టర్ పివి నరసింహారావు ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. దాన్ని సౌత్ వర్సెస్ సౌత్ అని కాకుండా ఒక గొప్ప వ్యక్తి, ఒక న్యాయ కోవిదుడు, ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కు అవకాశం కల్పించాలని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అందరూ కూడా కలిసి రావాలి దీంట్లో అని చెప్పేసి, అందరూ పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే మధ్యలో వెంకయ్యనాయుడుని ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్గా నియమించినప్పుడు కూడా పోటీ జరిగింది. మరి అప్పుడు కూడా ఆయన తెలుగు వ్యక్తే కదా, అప్పుడు కూడా పోటీ జరిగింది. మరి అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ వెంకయ్యనాయుడుకే సపోర్ట్ చేశారా? సో వెంకయ్యనాయుడు పర్టికులర్ గా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా. ఈ రోజు మేము సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఈజ్ కంప్లీట్లీ నాన్ పొలిటికల్ పర్సన్, ఈజ్ నో వే రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ది పార్టీస్, ఈజ్ నాట్ అలైన్ టు ఎనీ ఆఫ్ ది పార్టీస్. సో వెంకయ్యనాయుడు గారు ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ ఫ్రమ్ ది బీజేపీ పార్టీ. సో అట్లా పార్టీ పరంగా ఆయన బీజేపీ వాళ్ళు సమర్థించినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే ఇప్పుడు అంటున్నది మీరు రెండు వాదనలు తీసుకొస్తుంది కాంగ్రెస్. ఒకటి తెలుగు వ్యక్తి అని మీరు అన్నారు, పివి నరసింహారావు అప్పటి సందర్భాన్ని కూడా మీరు సూచించారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు కూడా ఉపరాష్ట్రపతిగా చేశారు. కాబట్టి ఇదే విషయాన్ని బీజేపీ అడిగితే తెలుగు అనే విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా? వెంకయ్యనాయుడు అప్పుడు తెలుగు అనే విషయం కాంగ్రెస్ నేతలు గుర్తు రాలేదా? అంటే నేనేమంటా ఉన్నా, ఫస్ట్ మా మొదటి వాదము ఈజ్ నో వే రిలేటెడ్ టు పాలిటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి యాజ్ వెల్ యాజ్ సుప్రీం కోర్టు జడ్జి కూడా వర్క్ చేసిన వ్యక్తి. కాబట్టి లీగల్ గా కానివ్వండి, ఇతరత్ర కాన్స్టిట్యూషనల్ పరంగా కానివ్వండి, ఆయన ఎక్స్పర్ట్, పొలిటికల్ గా సంబంధం లేని వ్యక్తి. సెకండరీ మేము అడుగుతున్నది ఏంటి, తెలుగు వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నది ఏంటంటే, ఒక తెలుగు వ్యక్తికి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, ఒక గొప్ప అవకాశం, ఈ దేశానికి ఉపరాష్ట్రపతి అవకాశం వచ్చింది కాబట్టి సపోర్ట్ చేయండి అని అంటున్నాం తప్ప, గతంలో వెంకయ్యనాయుడు గారు పోటీ ఉన్నారు కదా, ఆయన తెలుగు వాడు కాదు కదా ఆ ప్రశ్న తలెత్తది ఇక్కడ. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మరి ఇప్పటిదాకా ఎవరు స్పందించగలిగితే నేను చూడలేదు. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది మీరు ఇప్పుడు చర్చలో ముందుకు పోయినప్పుడు తెలుస్తుంది. ఓకే, బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి కూడా మనకు అందుబాటులో